ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం పిల్లల మొదటిగా ప్రేమించు మొబైల్లో తండ్రి ముఖ్య విషయమైన దేవ ఈ వాక్యానుసారంలోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని దేవుడు ఆశీర్వాదపడిందగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. ఈ పరిశుద్ధాత్మకు కనెక్షన్ నాయన, కేవలము నాయన పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా దేవా నన్ను పెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడు. మమ్మల్ందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించున్నాను. యేసయ్యా అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని కీర్తన గ్రంథంలో నుంచి 13వ అధ్యాయాన్ని చదువుకున్నాం. దావీదు రాసిన కీర్తన అంటారు. దావీదుతో పాటు చాలా మంది రాసిన కీర్తనలు ఆసాపు రాశాడు, కోరాహు కుమారులు రాశాడు, మోసే రాశాడు, హిజ్కియా రాశాడు. కానీ కదా ఎక్కువ శాతము దావీదు రాశాడు కాబట్టి కీర్తన గ్రంథంలో దావీదు కీర్తనలు అంటారు. మరి కదా ఈ 3వ అధ్యాయాలు ఖచ్చితంగా దావీదే రాసి ఉన్నాడు. ఈ కీర్తన గురించి మనం ధ్యానించే ముందు మరి కీర్తనకారుడు దావీదై ఉన్నాడు. 3వ అధ్యాయము దావీదు రాసుకున్న సందర్భంలో చూసినప్పుడు గమనిస్తే కనుక దావీదు ఎప్పుడైతే ఈ కీర్తన రాసుకున్నాడో కీర్తన రాసే సందర్భాన్ని గమనిస్తే కనుక దావీదు తన కుమారుడైన అబ్షలోముతో ప్రాణభయంతో పారిపోతున్నప్పుడు రాసుకున్న కీర్తన. ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ హిస్ ఓన్ సన్. దేవుడి వాక్యంలో చూసినప్పుడు తన సొంత కుమారుడు తనకు వ్యతిరేకంగా ఎత్తినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, దావీదునే చంపాలని చూస్తున్నప్పుడు కుమారుడు నుంచి పరిగెత్తున్న సందర్భంలో రాసిన కీర్తన పిల్లల. దేవుడి వాక్యంలో చూసినప్పుడు ఈ కీర్తన ఈవెన్ దో వాస్ రైటింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ది ట్రబుల్స్. సమస్య లేని వారు అందరం ఏదో సమస్య. ఎవ్రీబడి హ్యాస్ సమ్ ట్రబుల్. సమస్య లేని వాడు ఎవరు నడుపుకుంటారు. ప్రతి వారికి ఒక సమస్య ఉంటుంది, ఏదో సమస్య ఉంటుంది. ఏదో సమస్య మనల్ని బాధిస్తుంది, ఏదో సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుంది. దావీదు పిల్లలు చూసినప్పుడు సమస్యలు ఉన్నప్పుడే రాస్తున్న ఈ కీర్తన పిల్లలు చూసినప్పుడు మరి రాస్తున్నప్పుడు ఈ కీర్తన ధ్యానించడం గమనిస్తే సమస్యలు ఉన్నప్పుడు రాస్తున్నాడు, సమస్యల గురించి రాస్తున్నాడా అని ఒకవేళ మనం ఆలోచిస్తే కనుక సమస్యల్లో విశ్వాసం ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు దావీదు కీర్తన. అందుకే అవసరం ఇది మనకి. శ్రమల దినాల్లో ఉన్నాం, లెంట్ సీజన్లో ఉన్నాం. శ్రమల దినాలు అంటాం నిజంగా భూమి మీద కూడా ఆల్మోస్ట్ శ్రమల దినాలు ఏదో ఒక సమస్యతో ఉంటాం. కాబట్టి ఈ సమయంలో దావీదు కీర్తన రాస్తున్నప్పుడు తన శ్రమను ఉద్దేశించి రాస్తున్నాడు, తన పరిస్థితిని వివరిస్తూనే రాస్తున్నప్పుడు. అంతేకాకుండా ఆ శ్రమల్లో ఎలా దేవునికి సమీపంగా ఉండాలి, ఎలా దేవుని ప్రార్థించాలన్న విషయాలను రాస్తాడు. 8 వచనాల్లో దావీదు రాస్తున్నప్పుడు దావీదు శ్రమతో పాటు తన విజ్ఞాపన, తన ప్రార్థనలు తెలియజేస్తాడు. విశ్వాసీ జీవితం ఎలా ఉండాలంటే శ్రమ ఉన్నప్పుడు, శ్రమ అధికమైనప్పుడు ప్రార్థన అధికం అవ్వాలి. ప్రార్థన దినాల్లో ఉన్నాం, ప్రార్థించే దినాల్లో ఉన్నాం, ఉపవాస దినాల్లో ఉన్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. మనము రోజు ప్రార్థించినప్పుడు శ్రమ అధికమవుతున్న కొద్ది ప్రార్థన జీవితం కూడా అంతే అత్యధికంగా పెరగవలసి ఉన్నది. కాబట్టి శ్రమలో నుంచి ఆ ప్రార్థన వల్లే పరిష్కారము దొరుకుతుందన్న విషయాన్ని దావీదు ఇక్కడ మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన శ్రమకు, ఆయన విశ్వాస జీవితానికి లేకుండా లింకు లేని ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థనను ఆయన నేర్పిస్తాడు. దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుని విశ్వాసంలో ఎలా ప్రార్థించాలి, హౌ టు బి ఎ ప్రేయర్ఫుల్ పర్సన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్. సమయంలో మనము ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలన్న విషయాన్ని మరి అక్కడ రాస్తున్నారు. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని యొక్క సంరక్షణ విషయంలో ఆయనకు విశ్వాసం కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. దేవుడు ఎలా రక్షించగలుగుతాడు. చివరిగా చూసినప్పుడు ఒక మాట అంటాడు, మాట దేవుని వాక్యంలో చూసినప్పుడు అంటాడు కదా, రక్షణ యెహోవాదే అంటాడు. సాల్వేషన్ బిలాంగ్స్ టు లార్డ్. ఈరోజు నన్ను నేను రక్షించుకోవడం అనేది అది నా చేతిలో లేదు అన్న విషయాన్ని రాస్తాను. ఈరోజు మనం పరిగెత్తున్నాము, నిజంగా ప్రాణభయంతో పరిగెత్తున్న వాడు తన రక్షణ గురించి మాట్లాడినప్పుడు ఒకటే మాట అంటాడు, నా రక్షణ యెహోవా యందు ఉన్నది. మై సాల్వేషన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లార్డ్. As long as my Lord is with me, I am safe అనే విషయాన్ని దావీదు రాస్తాడు. తన యొక్క నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. నిజంగానే
మనం చాలాసార్లు ఈరోజు నిజంగా తెస్సలోనికీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు నిరీక్షణ లేని తర్వాత జీవించకూడదు అంటారు. ఒక విశ్వాసికి నిరీక్షణ, దానికి ఒక నిరీక్షణ ఏంటంటే లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. అని నిజంగా కీర్తన ఎండింగ్ చాలా బాగా నచ్చిందమ్మా నాకు. నిజంగా వాక్య భావంలో చూసినప్పుడు నాకు అరగంటే సమయం ఉంది, అరగంటలోనే కీర్తనంతా కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చివరి భాగం అంటాడు, చివరి భాగం ఒకసారి ఎదురు వచ్చిన చదువుతుంది ఒకసారి, చాలా బాగుంటుంది. రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. ఇట్స్ ప్రొనౌన్సింగ్ ది బ్లెస్సింగ్స్. దావీదు నిజంగా అంత శ్రమల్లో చివరి మాట ఎంతబడంటే సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్. రక్షణ దేవుంది, రక్షణ దేవుల్లో ఉంటుంది. దేవుడు ఇస్తే కానీ రక్షణ ఉండవు. ఈరోజు నీవు నేను కూడా దేవుని సరిగ్గా ఆరాధిస్తున్నాం. ఈ రక్షణ భాగ్యం ఉందామంటే ఆయన చేసిన శిలువ కార్యమును బట్టి. అవర్ సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్. మన దేవుడు ఇచ్చిన రక్షణ, మన రక్షణ కాదు. అందుకే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు రక్షణ యెహోవాదే, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చును కాక అంటారు. ఇప్పుడు ఆశీర్వాదాలు వస్తాయంటే ఎప్పుడైతే రక్షింపబడతామో అప్పుడు ఆశీర్వాదాలు ఆటోమేటిక్ వస్తాయి. అందుకే ఉపరులకు ఒక చట్టం ఉంటుంది, బ్లెస్ ఈజ్ ది మ్యాన్ హూ సీన్స్ ఆర్ బీయింగ్ కవర్డ్ అంటారు. మన దేశంలో దోషముంటే యెహోవా కప్పులో వాడు ధన్యుడు అంటారు. ఎవరి అతిక్రమములకైతే పరిహారము నొందినవాడో వాడు ధన్యుడు అంటాడు. దిస్ ఇస్ బ్లెస్సింగ్స్ వి హావ్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు రక్తంలో, శిలువ రక్తంలో ఆశీర్వాదాలు వచ్చి మరి మాటలో భావిస్తున్నాం. ఆయన రక్షణ అయింది, తన రక్షణ మీదకి ఆయన విడుదల ఆశీర్వాదాలు విడుదల చేయడం. Blessings upon his people because we are his people chosen by him. మనలో పరిచయకుడు, మనలో ఏ పరిచయకుడు కేవలం ఆయన పిలుచుకుంటే కానీ దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈరోజు రక్షణ మార్గంలో ఉన్నామంటే ఏదో మనం ఏదో మంచి పని చేస్తామో, ఏదో గొప్ప కార్యమో లోకంలో ఏదో మన కనుక ప్రత్యేకమైన వాళ్ళకి కాదు. కానీ కేవలము దేవుని పిలుపునందుకున్న వారు, దేవుని ప్రేమించి తన సంకల్పం చొప్పున ఆయన పిలుచుకొని శివరత్వంలో ముద్రించుకున్నాం. కాబట్టి మనం ప్రత్యేకింపబడ్డ వారము, యేసు స్వార్థం ఇచ్చి కొనబడ్డ సంఘమై ఉన్నాం. దేవుని వాక్యం వచ్చి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇంట్రడక్షన్ అక్కడ ఆపేసి దేవుని వాక్యము ఒకసారి చూద్దాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు బిఫోర్ ది ట్రబుల్స్, దేవుని వాక్యభావం చూసినప్పుడు మాట స్టార్టింగ్ వచ్చింది ఒకసారి. యెహోవా దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యభావంలో కూడా దావీదు మొట్టమొదటిగా ఆయన యొక్క కీర్తన ప్రారంభిస్తున్నప్పుడు నన్ను బాధించువారు ఎందరో అంటే ఉండేదేమో, సరిపోదా? ఎంతో విస్తరించున్నారంట కదా. నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారు. నా మీదికి లేచువారు అనేకులు. ఎందుకంటే తన సొంత కొడుకే వ్యతిరేకమైనప్పుడు దావీదు వ్యతిరేకులు ఎంతమంది ఉంటారు? అనేకులు ఉంటారు. బహుశా సౌలు కుటుంబం అంతా వ్యతిరేకులు ఉండొచ్చు, నచ్చకున్నా. నిజమైన గోత్రం అంతా కూడా సౌలుకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఎందుకంటే సౌలుని కాదని రాజయ్యేది కాదు. నచ్చకున్నా ఎంతైనా మనోళ్ళు ఉండాలనుకుంటారు కదా. నిజమైన గోత్రం వాళ్ళు ఉండాలనుకుంటారు, దావీదు గోత్రం నుంచి ఎందుకు ఉండాలనుకుంటారు. అలాగే దేవుని వాక్యం అనేకులు అని చెప్పి నన్ను వెంబడించేవారు, నా మీద లేచేవారు అనేకులు అని చెప్తే అయిపోయారు. కానీ దావీదు ఇక్కడ ఒక చక్కని మాట మనకు నేర్పిస్తుండే. బిఫోర్ హి సేస్ సంథింగ్ హి సేస్ లార్డ్ యెహోవా అంటాడు. దేవుని వాక్యం చూసినప్పుడు దావీదు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే డేవిడ్ ఈస్ ఇన్వైటింగ్ గాడ్ ఇంటూ హిస్ ట్రబుల్స్. Before I say something, God, you come into my troubles. ఇలాంటి ప్రార్థన నేర్చుకోవాలి. ముందు దేవుని let me involve my God into my trouble. Let my Lord see my trouble. నా దేవుడు నా సమస్యలు చూడాలి. నా సమస్య దేవా యెహోవా అంటున్నాడు. ఎందుకయ్యా పిలిచామంటే దిస్ ఈజ్ మై ప్రాబ్లం. That's telling you your problem.
How the times are hard. ఈరోజు నీ జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, ఎలా ఇబ్బంది పడుతున్నావు, నీ సమస్యలు ఎలా కృంగదీస్తున్నావు, ఎలా ఉంటున్నాడు. First, before saying anything, you invite God into your troubles. It's a beautiful thing that David is doing. దావీదును సింహాసనంలో కూర్చోబెట్టాడు. చాలా మంది వ్యతిరేకులు ఉన్నారు, చాలా మంది దావీదులో సంపదని చూడడం కదమ్మా. యూసుఫ్ అయితే సైన్యంలో తీసుకున్నాడు, మధ్యాహ్న సాయంత్రంలో డిస్కస్ చేస్తున్నాం పిల్లలతో, ఫ్యామిలీ డిస్కస్ చేస్తున్నాం. డేవిడ్ అంటే దావీదు అంటే సైన్యంలోకి తీసుకున్నప్పుడు సౌలు రాజు తీసుకున్నాడు. సౌలు రాజు తీసుకున్నప్పుడు సౌలు రాజు దావీదును తన ఒక కమాండర్గా చేశాడు కానీ ఎవరైతే సైన్యంలో తీసుకున్నాడో దావీదుతో దేవుడు ఇస్తున్న విషయాలను బట్టి అంటే దావీదును సౌలే చంపాలనుకున్నాడు. గొలియాతు నుంచి తప్పించిన దావీదును విడుదలిచ్చాడు. అసలు ఎక్కడో అలాంటి దావీదు వస్తున్న విషయాలు చూసి ఓరవేగా దావీదులే చంపాలనుకున్నాడు. అందుకే బెనియామై నిమిషింటారు నాకు వ్యతిరేకత ఎప్పుడు ఎక్కువ తెలుసా? వ్యతిరేకత ఎప్పుడప్పుడు ఎక్కువ వస్తుంది తెలుసా? మధ్యాహ్నం డిస్కస్ చేస్తున్న పిల్లలతో మాట్లాడారు. దావీదు కంటే గొలియాతును వ్యతిరేకిస్తున్నప్పుడు దావీదు 14 సంవత్సరాల వాడు, చిన్న పిల్లగాడు, మొక్కలు కాసుకునేవాడు. దావీదును సాతాను గొలియాతును దావీదుకు ఎదురుగా పెట్టినప్పుడు, అంత బలమైన వాడిని ఇంత చిన్నవాడి ముందు ఎదురుగా పెట్టినప్పుడు సాతాను ఉద్దేశం ఏంటంటే దావీదు ఉన్న స్థితిని బట్టి కాదు, కానీ దావీదు కాబోయే స్థితిని బట్టి భయపడతారు. చాలాసార్లు విశ్వాసంలో మన విశ్వాసం లేదు, సైతాన్ని మన విశ్వాసం మీద విశ్వాసం ఎక్కువ. నువ్వు తెలుసా, నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతారో భయం. అంటే స్టార్టింగ్లో తొక్కేయాలని చూస్తుంది. దావీదుగా కాదుగా దావీదులో గొప్ప రాజును చూస్తున్నాడు. అనేక దేవుని సహాయముతో అనేక విజయాలు పొందుకునే రాజుగా చూస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్న స్థితిలో చాలాసార్లు విశ్వాసంలో ఉన్న స్థితిలో పడిపోతారు. ఎందుకంటే సాతాను అక్కడే అరిచేస్తారు. ఎందుకంటే నువ్వు ఎదిగితే దానికి నువ్వు మేకై కూర్చుంటావు. చాలాసార్లు తెలియక విశ్వాసం మన మీద మనకు నాకు తెలుసు, ఇంకెట్లే కంటిన్యూ అయిపోయారు, ఇంకెట్లే అయిపోయినట్టు రోజు ఎంత బలంగా అయిపోతున్నావు. కాబట్టి లెట్ మీ బ్రేకింగ్ ఇది స్టార్టింగ్ స్టేజెస్ అక్కడే ఆపేస్తాం, అక్కడే కొట్టేస్తాం. ప్యాటర్న్ తీసుకున్న కొన్ని దినాలు బాగుంటుంది, కొన్ని దినాలు కాగానే బ్రేకప్ స్టార్ట్ అవుతుంది. గమనించారు ఎవరు విశ్వాసం, ఎవరైతే నిలదొక్కుని పోతారో వాళ్ళు ఎదుగుతారు. చాలా జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు ఎదుగుతుంటావు అప్పుడే నువ్వు ఒక్కడం మొదలు పెడతావు. అది చూస్తున్నట్టు నీ యొక్క భవిష్యత్తు ఎలా స్ట్రాంగ్ అవుతుందో తెలుసుదండి. మంచిగా మనం నమ్మకం కానీ నమ్ముతున్నాం, సాయంత్రం నమ్ముతాం. నువ్వు ఇంత పరంగా అయితే తెలుసు. దావీదు ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుని ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఈస్ ఇన్వైటింగ్ ఇన్ దిస్ ట్రబుల్. God, you gave me everything, but still I am having some trouble. You come into my trouble. నా యొక్క సమస్యలోకి నువ్వు రాని దేవుడికి ఆ సమస్యలో చూపిస్తున్నట్టుగా చూస్తున్నావు. చాలాసార్లు రోజుల్లో సమస్యలోకి దేవుని ఆహ్వానించుకున్నాడు. దావీదు వచ్చున్నాడు, నా సొంత కుమారుడు is my flesh and blood is against me. God, come and see. నువ్వు చూడు ప్రభు ఎలాంటి పరిస్థితులు ఉన్నాను. దేవుడికి ఆ సమస్యలోకి ఆహ్వానిస్తున్నట్టుగా చూస్తాను. చాలాసార్లు రోజులు దావీదు నేర్పిస్తున్నాడు. సమస్యలో దేవుని ఆహ్వానిస్తాం. సమస్యలో ఉండి ప్రార్థన చేద్దాం. దానియేలు మోకరించినట్టుగా ఆ సింహం ఉన్నప్పుడు ఆ సమస్యల మధ్యలో, ఆ సింహాల మధ్యలో ఉండి ఆయన ఎలాగో ప్రార్థించడం, అలాగా సమస్యల మధ్యలో వచ్చి దేవుని సన్నిధికి విజ్ఞాపనచడం నేర్చుకున్నాం. Let us learn to invite our God into troubles. ఆ సమస్యలో దేవుని ఆహ్వానించడం. చాలాసార్లు రోజుల్లో ఇది చేయలేకపోతున్నాం. విశ్వాసం అనేది నేర్పిస్తుంది. Troubles are there. We stand in the midst of the trouble and call upon God. దేవుని ఆహ్వానించుకుంటున్నాం. మన ప్రభువు యేసు క్రీస్తు వారు కూడా ఇదే చేస్తారు. ఆయనకి ఏ సమస్య ఉన్నారో ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 26:44 ఒకసారి చూద్దాం.
ఆయన కూడా ఆహ్వానిస్తున్నాడు. ఒకసారి చూసినప్పుడు ఒకసారి చూద్దాం. యేసు ప్రభువు సమస్యలను భూమి మీద కంటే అనేటప్పుడు యేసు ప్రభు ఒక మాట చూద్దాం. ఒకసారి చూద్దాం. మొదటి సువార్త 26:42 మన ప్రభువు యేసు క్రీస్తు వారు ఆయన పరిచర్య చివరి దినాలకు వచ్చాడు. ఆ శిలువ కార్యానికి వెళ్ళబోతున్నాడు. ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తాడు. ఒకసారి చూద్దాం. మరలా రెండో మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని తాగితే కానీ ఇది నా యొద్ద నుంచి తొలగిపోదు, సాధ్యం కాని ఎడల నీ చిత్తమును అంటే మొదట ఒకవేళ సాక్ష్యమైతే తీసే, ఒకవేళ సాక్ష్యం కాకపోతే నీ చిత్తాన్ని చేయబోతే he was inviting father into that cross. ఆశ్రమంలోకి వెళ్ళేవాడు, ఆ శిలువ కార్యంలోకి వెళ్ళేవాడు. వేదనలో ఆ గెత్సేమనే తోటలో దేవుని యొక్క తండ్రి యేసు ప్రభువు వేడుకుంటున్నారు. ఆ యొక్క భయంకరమైన శ్రమలో ఆ శిలువ దినాల్లో ఉన్నాము, శిలువ ధ్యానములో ఉన్నాము. ఆ శిలువ కార్యములో ప్రభువుకి ఏది ఆషామాషి విషయం కాదు, అది కఠినమైన సమయము. ఆ సమయంలో ఆయన శరీరము నలగొట్టబడింది, ఆయన రక్తము చిందించవలసింది, ఆయన ప్రాణము సేవలో పెట్టవలసింది, ఆయన మృత్యు మరణించి తిరిగి 3 రోజులు తిరిగి లేవలసింది. He knows everything, but still he was praying the troubled times, inviting Father in his troubles. ఇది నేర్చుకోవాలి విశ్వాసం. ఎంత సమస్య ఉంటే దేవుడికి అంత సమీపముగా చేయవచ్చు. Cast all your burdens upon him, he cares for you. నీ చింత యావత్తు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఆయన మన గురించి చింతించేవాడు. పేతురు పత్రికలో అన్నాడు, చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. he cares for you. లోకంలో నీ గురించి ఎవరు కేర్ చేస్తారో లేదో తెలియదు, కానీ నీ దేవుడు నీ గురించి కేర్ చేసేవాడు. he will take care of you. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలా cast all your burdens. ఈ బరువు ఆయన మీద ఏంటి? ఆయనకేంటంటే ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. The one who thinks about you, one who cares for me. అంటే దేవుని కలిగినప్పుడు దావీదు అంటున్నాడు, ఈ ప్రాంతంలో సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలోకి దేవుని ఆహ్వానిస్తున్నాడు. You come into my troubles. రెండవదిగా చూసినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన పిల్లలు ఒకటి యేసు ప్రభువు దావీదు వారు యేసు ప్రభులానే ఆ సమస్యలోకి ఆహ్వానిస్తున్నాడు. సమస్యలను ఆహ్వానించినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్స్. యేసు గెత్సేమనే ఆయన తన దూతల్ని పంపించి ధైర్యంగా యేసు ప్రభువుకు సహాయంగా పంపించాడు, బలపరిచాడు అంటాడు. అదే వాక్యం ఇక్కడ దావీదు చూసినప్పుడు when he invites Lord into his troubles, he is praying. He is praying to God. Prayer of faith. ఇందులో విశ్వాసము కొన్నిసార్లు నిజంగా గొప్ప విశ్వాసం కనబడుతుంది. ప్రార్థనలో వచ్చినప్పుడు నేను నీకు మొరపెట్టగా అంటాడు కదా, నేను నీకు మొరపెట్టగా, అదే నేను నీకు మొరపెట్టగా లేదమ్మా చదువు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. When I cried unto the Lord, God has answered me from his holy temple. ఆయన పరిశుద్ధ పర్వతము మీద నుంచి ఆయన నాకు జవాబు ఇచ్చాడు. దేవునికి నేను మొరపెట్టినప్పుడు God has answered me from his holy temple. ఆ పరిశుద్ధ పర్వతం మీదకి I got my answer because my Lord says there. నీ దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన నిరంతరం ఉండేవాడు. ఆయన ఒక క్షణం ఒక సెకండ్ కాదు, every day, every minute, every second he stays on his holy temple. God is present always. పొద్దున ప్రార్థన చేసినా వింటాడు, మధ్యాహ్నం ప్రార్థన చేయడు, రాత్రి ప్రార్థన, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుంచి ఆయన ఆలకించేవాడు. He's ever present there. Wonderful thing. Answers. సన్నిధి ఆ పర్వతం మీద ఎప్పుడు కూడా
దేవుడి సన్నిధి పరిశుద్ధ పర్వతం ఏమంటాడు? నీ వెళ్ళడం పరిశుద్ధ పర్వతం అనండి. ఆయన తన పరిశుద్ధ పర్వతం. He owns that mountain, the holy. ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన నిరంతరం కూర్చొని ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు? నువ్వు మొదలు పెడుతున్నప్పుడు ఆ పర్వతం ముందు నుంచి ఆయన చెవులు ఎప్పుడు కూడా నీ ప్రార్థనలు వింటూనే ఉంటాయి. When you cry unto him, he will listen to you and he will answer from the holy temple. ఆ పరిశుద్ధ పర్వతంలో నుంచి దేవుడు నీకు జవాబును అనుగ్రహిస్తాడు. కానీ ప్రాబ్లం ఏమైపోతుంది కదా, ఈ రోజుల్లో ఎప్పుడైతే శ్రమలు వస్తాయో ప్రార్థన విడిచేస్తాము, నిందించడం మొదలు పెట్టేస్తాము. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ప్రార్థన వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే we start blaming God. కదా, దావీదు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసిన నీ తన పరిశుద్ధ స్థలములో ఆయన నాకు జవాబు ఉత్తరం ఇచ్చు. ఆయనకే విశ్వాసం లేదు. ఆ స్థలములో వచ్చి ఆయన నాకు జవాబు ఇస్తాను. మనం ఏం చేస్తాం జనరల్గా? సమస్య చేశాడు చూసుకున్నాను. కొంతమంది ఒక స్టెప్ ఎత్తుకుపోయి మనము ఎట్లా నయము లెక్క, మనం నయము వెనకయ్యా మారాహను అంటాం. ఎందుకు? ఈ పరిస్థితులకి కారణము పైన నా చేతుకు కారణము కదా. పరిస్థితికి వచ్చే ఇబ్బంది కాకుండా ఇష్టం అన్ని బాగున్నప్పుడు బాగా పరిస్థితులు ఇబ్బంది కాగానే ఇది మర్చిపోతాం. His present on his holy temple. ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన సింహాసనం కూర్చున్నాడు. ఆయన మొర వినడానికి ఉన్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి భాగ్యం నాకు ఇచ్చాడు. యేసు రక్తంలో కడగబడ్డవాడు నేను, ఆయన బిడ్డలు, నా సమస్యలని ఆయన ఆలోచి చింతిస్తాడు అసలు. ఈ వాక్యాలు అన్ని మర్చిపోతాను. కానీ ఎంతసేపు నిందించడంలోకి వెళ్ళిపోతున్నాను. Blaming God. But David is not like that. David is teaching us, wherever you're in the troubles, you seek God. Not blame God. దేవుని నిందించడం మానేసి దేవుని వెతకడం మొదలు పెట్టాలి. You start seeking God. అడుగుడి మీకు ఇవ్వబడును, అతబడుకోవాలి. తర్వాత వెతుకుడి మీకు దొరుకును. నువ్వు వెతుకుతే దేవుడు నీకు దొరుకుతా. Seek the Lord. సమస్య ఎంత పెద్దగా దేవుడు వెతికేంత పరిస్థితి ఉండదు. అదే ప్రాబ్లం మనకేంటంటే సమస్య ఎంత తినేస్తుంటుందంటే, అందుకే యేసుకు వచ్చాడు ఆవలినంత విశ్వాసం ఉంటే కొండ పక్క జరుగుతుంది. కాకపోతే మన ఆవలినంత విశ్వాసం ఉంటే ఆ కొండను కదేసే వెళ్తుంది. కానీ ఇది రాదు. ఆవలింజ మనకి లేక ఆ కొండ ఆడనే ఉంటుంది. సమస్య చూస్తున్నా కొద్ది పెద్దగా అయిపోతుంది, చూస్తున్నా కొద్ది పెద్దగా అయిపోతుంది. అందుకే దేవుడు అంటాడు, హ్యావ్ ఎ స్మాల్ మస్టర్డ్ సీడ్ లైక్ ఫెయిత్ సో దట్ యు కెన్ డిస్ట్రాయ్ ది మౌంటైన్. ఆ కొండను వెళ్ళిపోమని వెళ్ళిపోతాం. మన కొండ కాదు, విశ్వాసంలో ఆవిడ ఇక్కడ మాట అంటాడు, చక్కగా మాట. కింద వాటిలో చూద్దాం కదా, ఒకసారి చూద్దాం. ఒకసారి 5వ వచనం చూద్దాం. నాకు ఆధారము కావున నేను పట్టుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండే. చాలా I lay down and sleep. I wake up again because the Lord has sustained me. It's a beautiful verse, isn't it? ప్రాణభయంతో పారిపోతుందంట. ప్రార్థన చేసినాక ఆయన అంటున్న మాట, నేను పడుకున్నా. ఇదేమో విశ్వాసం అంటే. ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసమైన ప్రార్థన చేసినాక దావీదు అంటాడు, నేను పడుకోనున్నాను అంటాడు. జస్ట్ స్లీపింగ్ అంటాడు. సమస్యలో నిద్ర వస్తాను.
సమస్య దాని పరిష్కారం చెప్తాడు. దావీదు సమస్య ప్రాణ భయం, పరిగెత్తుంటాడు ప్రాణం. ఎందుకంటే దావీదు ఎట్లా ఉంటాడు, ఆల్మోస్ట్ అబ్సల్యూట్ దొరికిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే ఒక ఐడియా తాను ఆ స్టోరీలో ప్రభు సిద్ధమైన బాలపడ ఇద్దరు సలహా ప్రకారం చేసిన రాత్రి ఒక సలహా దావీదు ప్రాణాన్ని కాపాడు. దావీదు దొరికిపోతుంది, ఆల్మోస్ట్ దొరికి చెప్పులు లేకుండా పరిగెత్తారు, మన ప్రాణం భయం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు said, I slept and I got up. How can you do that? ప్రాణ భయంతో ఉన్నవాడు పడుకొని దండం చేస్తాడు. ప్రార్థన చేశాడంటే పడుకొని లేస్తాడు. పడుకొని లేవడం పెద్ద గొప్పది కాదు. మా శరీరం బాగా అలసిపోతే నిద్ర వచ్చేస్తుంది మాట అడిగాను కూర్చుంటారు కూర్చుంటుంది సార్ కదా, శరీరం బాగా అలసిపోతే కూర్చుంది. కానీ కింద అంటాడు లార్డ్ సస్టైన్డ్ మీ అంటాడు. నేను పడుకొని లేచినప్పుడు నేను బతికే ఉన్నాను, ఎందుకంటే నా ప్రాణం ఇంకా హోల్డింగ్ ఇట్ బికాజ్ గాడ్ ఈస్ సేవింగ్ మీ. అందుకే అంటాడు నా రక్షణ యెహోవాను ఊరికెళ్ళాడు. ఎందుకంటే నేను పడుకొని తిరిగి లేచినప్పుడు ఐ హాడ్ ఎ గుడ్ స్లీప్, స్టిల్ ఐ యామ్ అలైవ్. పడుకునే ముందు వరకు ప్రాణం అయితే పడుకొని లేచినప్పుడు నేను దయానంగా లేచింది, నా దేవుడు నన్ను కాపాడాడు కదమ్మా. ఎంత గొప్ప మాట. ఇతరాని పరిస్థితుల్లో ఎంత విశ్వాసంగా ఉన్నాడు అంటాడు. ఐ స్లెప్ట్ అండ్ వోక్ అప్, ఐ లే డౌన్, ఐ వేక్ అగైన్ బికాజ్ ది లార్డ్ సస్టైన్డ్ మీ అంటాడు దేవుడు. ఆ సస్టైన్ అనే మాట చాలాసార్లు వినదా, ఇట్స్ సంథింగ్ టు డూ విత్ అవర్ ఫెయిత్. ఈరోజు చాలాసార్లు మన విశ్వాసం ఎంత బలహీనంగా ఉందంటే, ఒక నెల జీతం రాకపోతే దేవుడు నన్ను పోషిస్తాడా లేదా అన్న విషయం, బతుకుతావా లేదా అన్న ఆలోచన అంత భయంకరమైన పరిమాణ విశ్వాసం నిజంగా కొంచెం ఆయాసం అనిపిస్తుంది. ఆ రోజు శాలరీ లేకపోతే అసలు ఏం తింటాం, ఉంటామా సస్తామా అంటారు. అంత భయంకరమైన మాట విశ్వాసం. వాళ్ళు చెప్పుకో ఆకాశ పక్షులు విత్తవుకో ఈ సొల్లు కబుర్లు మాత్రం చెప్పుకోవడానికి బాగా వస్తుంది. ఒక నెల 10 రోజులు శాలరీ లేట్ పడితే ఇవ్వకపోతే ఆ కొడుకు ఇస్తాడో లేదో, వచ్చో ఉంటుందో పోతో, ఈ నెల తింటామో లేదో, పిల్లలు ఉంటారో లేదో, సస్తారో లేదో. David says he sustained me because I trusted my God. నా దేవుడు నన్ను పడుకున్నా, తిరిగి లేచాను, ప్రాణంతో లేచాను, నా దేవుడిని ఆరాధిస్తున్నాను. శివభాగం చూసినప్పుడు నా సమయం అయిపోయి శివభాగం వెళ్ళిపోతున్నాను. రక్షణ యెహోవాదే. My salvation belongs to God because even though 10,000 are against me, I am alone, but I am not alone because my God is with me. 10,000 మంది రక్షించున్నా వాడు అనుకోవచ్చు, ఎవడు లేడు అనుకోవచ్చు. అందరూ రెండో వచ్చినట్టు వీడికి ఎవడు లేడు, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు. అది కంటాడు కదా మత్తయి సువార్త 10:8. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కన్నది, ఇమ్మానుయేలు పేరు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడు. God is with me. నా దేవుడు నాతో ఉన్నాడు. 10,000 మంది ఉంటే 20,000 ఉంటుంది. చెప్పుకోవాలి చాలా ఉంటుంది, చాలా చెప్పుకోవచ్చు. ఒక సందర్భం చిన్నగా చెప్పేస్తాను. ఎలీషా గేయాజీ ఉంటారు. సిరియా రాజు ఎప్పుడు యుద్ధానికి మీద పోతున్నా ఇజ్రాయెల్ రాజు తెలిసిపోతుంది, యుద్ధం ఇజ్రాయెల్ రాజు గెలుస్తుంది. సిరియా రాజు కోపం, ఎవరో బాబు వాళ్ళ పక్షాన ఉన్నాడు, నేను యుద్ధానికి వచ్చే సంగతి ఎవరు చెప్తున్నాడు, ఎవరు లేదు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇంట్లో మాట్లాడుతున్న మాటలు కూడా చెప్పగలుగుతాడు. అంత గొప్ప ప్రవక్త అంటే ముందు ప్రవక్త పట్టణానికి పంపిస్తారు, సైన్యంలో పంపిస్తారు. ప్రవక్త గెహాజీ అలా కూర్చొని ఉంటాడు, ఎలీషా కూర్చోడు, గెహాజీ అంటాడు అహో సైన్యం వచ్చింది అని పట్టుకెళ్ళిపోవడానికి. అప్పుడు ఎలీషా అంటాడు మనతో ఉన్నవారు వారితో ఉన్నవారి కంటే అత్యధికంగా ఉంటాడు. ఇలాంటాడు ఉండి నేను ఇద్దరు ఉన్నాను, మామూలు కొంచెం స్క్రూ లూజ్ అయింది, నాకు చెప్తారు కదా. అప్పుడు ఎలీషా ప్రార్థన చేసేది, నా యొక్క దాసుని నియంత్రణ జరుగుతున్నప్పుడు ఎలీషా చుట్టూ చూసినప్పుడంట అగ్నిరథములతో యెహోవా సైన్యం ఉంది. హల్లెలూయా. ఈ రోజున ఒక్కడే కాదని సమస్యలో ఉన్నప్పుడు 10,000 మంది ఉన్నా కూడా యెహోవా సైన్యం అని చెప్తుంటుంది. విశ్వాసం ఉండగలిగితే, దావీదులో ఉండగలిగితే, మై గాడ్ ఇస్ విత్ మీ. Even though 10,000 people are around me, my Lord is with me. Is more than 10,000. రక్షణ యెహోవాది అంటాడు. పడుకుని లేచాడు, నాకేమవుతుంది, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను
ఇదిగో నీ రక్షణ నా రక్షణ నీది నాది కాదు, నీకు నాకు శిలువ ద్వారా వచ్చిన రక్షణ. మనలో ఏ ప్రశ్న లేదు. కేవలం సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్, దేవునికి చెందినది. దేవుడు రక్షిస్తే విమోచిస్తే కానీ అందుకే తన ప్రజలకి ఆయన ఆశీర్వాదం. నువ్వు ఆయన ప్రజలైతే యూ విల్ హ్యావ్ 2 blessings of God. దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ కూడా ఆగకుండా అన్ని మీకు వచ్చేస్తాయి. ఏ పరిస్థితిలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుడు వచ్చిన మాట ఏంటంటే ఇఫ్ యూ బిలాంగ్ టు గాడ్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, గాడ్స్ ప్రొటెక్షన్, గాడ్స్ సాల్వేషన్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ విల్ బి అపాన్ యు. దేవుని యొక్క రక్షణ ఆశీర్వాదాలు తన ప్రజల పైన ఎల్లప్పుడూ వాగ్దానం చేసిన కీర్తన ద్వారా మరొకసారి బలపరుస్తున్నాడు. అట్టి రక్షణలో నిలిచిన, అట్టి విశ్వాసంలో నిలిచి, అట్టి రక్షణను అట్టి ఆశీర్వాదాలు పొందుకోవడం దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అందరూ లేచిన చిన్న ప్రార్థన ఆశీర్వాదం సెలవుతో వివరించుకున్నారు. మొదటిగా ప్రేమించుకున్న నీకు వేలాది స్తోత్రం చేస్తున్న గొప్ప దేవ, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి, అది మాటలు మా రక్షణ ఆశీర్వాదం అతి ఆశీర్వాదం దావీదు వలె మనమైన విశ్వాసం అతి రక్షణ అతి ఆశీర్వాదం పెరుగుకోవడానికి నేను ఆశీర్వాదాలు సహాయం నడిపింపు మీరు మా అనుగ్రహించమని పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను.